లోక్సభ ఎన్నికల హీట్ పెరుగుతున్న వేళ తెలంగాణలో పర్యటించిన ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి ఊహించని ఆతిథ్యం ఇచ్చారు. అధికారిక కార్యక్రమంలో మోదీతో వేదికను పంచుకున్న రేవంత్ ప్రధానికి దగ్గరుండి మరీ స్వాగతం, వీడ్కోలు పలికి అందరినీ ఆశ్చర్యపరిచాడు. పనిలో పనిగా రాష్ట్రానికి కావాల్సిన వివిధ అంశాలపై ప్రధానికి విజ్ఞప్తులు ఇచ్చారు సీఎం రేవంత్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొదటిసారి రాష్ట్రానికి వచ్చిన ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. రాష్ట్రంలో అడుగుపెట్టిన ప్రధానికి స్వయంగా స్వాగతం పలికిన రేవంత్ పర్యటన ముగిసిన తరువాత వీడ్కోలు కూడా పలికారు. అధికారిక కార్యక్రమాల్లో ప్రధాని మోదీతో కలిసి వేదిక పంచుకున్న రేవంత్ ఎలాంటి భేషజాలకు పోకుండా రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంతో కలిసి పనిచేస్తామంటూ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వాల మధ్యలో ఘర్షణ వాతావరణం వస్తే అంతిమంగా అది ప్రజలకే నష్టం జరుగుతుంది. రాజకీయాలు ఎన్నికల సమయంలోనే, ఎన్నికలు ముగిసిన తర్వాత విఘ్నులైన ఎన్నికైన ప్రజాప్రతినిధులు కేంద్ర సహకారంతో రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం కృషి చేయాలి తప్ప పదే పదే కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణాత్మకమైన వైఖరి తీసుకుంటే రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడుతుంది. లోక్సభ ఎన్నికల వేళ ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. గత కేసీఆర్ ప్రభుత్వం కేంద్రంతో కొనసాగించిన ఘర్షణ వైఖరికి భిన్నంగా సీఎం రేవంత్ రెడ్డి రాజకీయాలు కేవలం ఎన్నికల సమయానికి పరిమితం చేస్తామంటూ ఫెడరల్ స్ఫూర్తిని గుర్తు చేశారు. కేంద్రంతో ఘర్షణకు దూరంగా ఉంటామని ప్రకటించిన సీఎం మరోసారి ప్రధాని మోదీకి విజ్ఞప్తుల చిట్టాను అందించారు. ఎన్టీపీసీలో 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉంటే గత ప్రభుత్వం 1600 మెగావాట్లు మాత్రమే సాధించిందన్న సీఎం మిగిలిన 2400 మెగావాట్ల ఉత్పత్తికి కేంద్రం సహకరించాలని కోరారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని అనుమతులు ఇస్తామని తెలిపారు. హైదరాబాద్ మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళనకు సహకరించాలని ప్రధానిని కోరారు సీఎం. తుమ్మిడిహెట్టి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న సీఎం రేవంత్ భూసేకరణ, నీటి వాటాల విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు ప్రధాని జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై అమ్రాబాద్ ఫారెస్ట్ ఏరియా మీదుగా ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సహకరించాలన్నారు. దీనికోసం 2023లోనే కేంద్ర ప్రభుత్వం డిపిఆర్ తయారీకి 3 కోట్లు మంజూరు చేసిందని గుర్తు చేశారు రేవంత్. 7700 కోట్ల అంచనాతో ఈ ప్రాజెక్టును మంజూరు చేయాలని కోరారు. అంతేకాదు, గ్రామాల్లో మంచినీటిని సరఫరా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలజీవన్ మిషన్ నిధులు కేటాయించాలని సీఎం రేవంత్ ప్రధానిని కోరారు. తెలంగాణలో పెరిగిన జిల్లాల సంఖ్య, పోలీస్ కమిషనరేట్ సంఖ్య అనుగుణంగా ఐపీఎస్ క్యాడర్పై రివ్యూ చేయాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు హైదరాబాద్ రామగుండం, హైదరాబాద్ నాగ్పూర్ రహదారిపై రక్షణ శాఖ భూముల మీదుగా ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన సీఎం రేవంత్ వీటితో పాటు కారిడార్ల నిర్మాణానికి కంటోన్మెంట్ ఏరియాలో 178 ఎకరాలు, 10 టీఎంసీల కేశవాపురం రిజర్వాయర్ నిర్మాణానికి పొన్నాల గ్రామ సమీపంలోని 1350 ఎకరాల మిలిటరీ డైరీ ఫామ్ ల్యాండ్స్ ను రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరారు. అంతేకాదు, లీజు గడువు ముగిసిన శామీర్పేటలో ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ సంబంధించిన 1038 ఎకరాలను తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని కోరారు రేవంత్. హైదరాబాద్లో ఐఐఎం నెలకొల్పాలని ప్రధానిని కోరారు సీఎం. అందుకు అవసరమైనంత స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుందని ప్రధానికి తెలిపారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలకు కేంద్ర వాటాగా రాష్ట్రానికి రావాల్సిన 347 కోట్లను వెంటనే విడుదల చేయాలని కోరారు సీఎం. కల్వకుర్తి కొల్లాపూర్, గౌరెల్లి వలిగొండ, తొర్రూర్ నెహ్రూనగర్ కొత్తగూడెం, జగిత్యాల కరీంనగర్ 4 లేన్, జడ్చర్ల మరికల్ 4 లేన్, మరికల్ డియసాగర్ నిలిచిపోయిన టెండర్ల ప్రక్రియకు వెంటనే అనుమతులు మంజూరు చేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు రేవంత్. తెలంగాణలో సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమల ఏర్పాటుకు కేంద్ర సహకారాన్ని కోరారు ముఖ్యమంత్రి రేవంత్.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొదటిసారి తెలంగాణకు వచ్చిన ప్రధానికి విజ్ఞప్తుల చిట్టాను ముందుంచారు సీఎం రేవంత్. మరి తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తులపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.